దాదాపు 20 గంటల పాటు హుదూద్ తుఫాను విశాఖపట్నంలో సృష్టించిన బీభత్సం నుంచి ప్రజలందరూ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. అయితే ప్రజల ఇబ్బందులు మాత్రం ఇప్పటి వరకు తొలగిపోలేదు. దాదాపుగా 20 గంటల పాటు భీకరమైన గాలులతోటి వర్షంతో గతంలో ఎన్నడూ చూడని పరిస్థితిని వారందరూ అనుభవించారు. ఆ భయాందోళనలోంచి ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నప్పటికీ కూడా రోడ్లపైన ఎక్కడ నిత్యావసర సరుకులు కానీ దైనందిన కార్యక్రమాలు కానీ ప్రారంభించుకునేందుకు వీలు లేకుండా పోయింది. వర్షం ఆపకుండా దాదాపుగా ఒక రోజు పాటు కురవడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమైపోయాయి. దాదాపుగా కొన్ని అపార్ట్మెంట్లలో కూడా పూర్తి స్థాయిలో నీరు నిలిచిపోయి వారందరూ బయటకు వచ్చే అవకాశం లేదు. గత 2 రోజులుగా కూడా విశాఖ వాసులందరూ కూడా ఇళ్ళకే పరిమితమైపోయారు. ఇక్కడ మనం కొంతమందిని అడిగి పరిస్థితి తెలుసుకుందాం. ఇంతకుముందు ఎప్పుడన్నా విశాఖపట్నంలో ఈ పరిస్థితి కనిపించింది? ఇంతవరకు నా లైఫ్ టైంలో దిస్ ఇస్ ఫస్ట్ టైం సార్. విశాఖపట్నం వచ్చిన తర్వాత ఇంత దారుణ భీభత్సమైన తుఫాన్ ఎప్పుడో చూడలేదు. మాకు నోతి వరకు నీళ్ళు వచ్చేసి సెల్లారంతా మునిగిపోయింది, బళ్ళు మునిగిపోయి, స్కూటర్లు మునిగిపోయి, రాత్రి నుంచి కరెంట్ లేక నానా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాం. మొన్నటి నుంచి 4 గంటల నుంచి లేదు, మన 4 గంటల నుంచి నేనంతా ఇంకా కంటిన్యూస్గా ఈ వర్షాన్ని మొత్తం వాటర్ అంతా సెల్లార్లోకి ప్రవేశించి మొత్తం అంతా చాలా బీభత్సంగా ఉంది. ఇది కంటిన్యూ అని చెప్తున్నారు. ఎంతసేపు ఉంటుందో ఇంకే వర్షం వేయటం మాకే అర్థం అవ్వట్లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఏం లేవండి, ఏం దొరకట్లేదు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అయిపోతుంది. మెయిన్ పవర్ లేదు, మోటార్లు పనిచేయవు, చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఏం లేదు, డ్రింకింగ్ వాటర్ కూడా లేదు. ఈవెన్ పిల్లలకి పాలు కావాలన్నా కూడా లేకపోతే అవసరాలు కావాలి ఏమీ లేదండి. పాలు కావాలన్నా ఏం లేవు. పాలు తీసుకుంటున్నా సరే ఎక్కడైనా సరే వెంటనే విరిగిపోతున్నాయి. పాలు లేదు, వాటర్ లేదు, ఓల్డ్ స్టాక్ పాలు రావడం, అవి విరిగిపోవడం అసలు ఏం బాగలేదు. పిల్లలకు కూడా ఏం దొరకట్లేదు. మెయిన్ దాదాపుగా 2 రోజులు అవుతుంది కరెంట్ లేకుండా. ఇప్పుడు నీళ్ళన్నీ అయిపోయి ఉంటాయి కదా, వాటర్ అయిపోయింది. వాటర్ అన్నీ అయిపోయి ఏం చేయాలో అప్పుడు అర్థం అవ్వట్లేదు. ఇళ్లలో కూడా వాటర్ వచ్చేసింది. రాత్రి నిన్నంతా ఇళ్లలో వాటర్ తుడుచుకునేసరికి సరిపోయింది. రాత్రులు కూడా ఎలాగుంటుంది, ఇప్పుడు ఏం వాటర్ వస్తుంది, ఎక్కడ ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అర్థం కలగా. అంటే ఇళ్లలో కూడా సేఫ్టీ లేనట్టుగా పరిస్థితి గాలి వచ్చింది కదా నిన్న. ఇంటి కిటికీలు అద్దాలు పగిలిపోయి వాటర్ వచ్చేసింది. డైరెక్ట్ వాటర్ లోపలికి వచ్చాడు. ఇన్ని కిటికీలు వేసినా ఏ వేసినా అది కిటికీలు విరిగిపోయి, డోర్లు విరిగిపోయి చాలా పెద్ద తుఫాన్ అండి. ఫస్ట్ టైం వైజాగ్లోనే. ఇప్పుడు అయ్యే పరిస్థితి అదే ఏం లేదు సార్. మరి కరెంట్ రాకపోతే ఏ పని కూడా అయ్యేటట్లేదు మాకు. ఎందుకంటే ముందు వాటర్ బయటకి పంపౌట్ చేయాలి, తర్వాత అసలు డ్రింకింగ్ వాటర్ లేదు. మెయిన్ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రింకింగ్ వాటర్ లేక. మరి అది కార్పొరేషన్ వాళ్ళు కూడా తలుచుకుని కొంచెం తొందరగా అయినా కొంచెం యుద్ధ పరిస్థితి వర్క్ స్టార్ట్ చేస్తే మాకైనా కొంచెం వీలవుతుంది. కొంచెం కార్లు వచ్చాయి, ఇవన్నీ ఉండిపోయి రూరల్ వాళ్ళ ఉంటుంది డెఫినెట్గా. ఈ తుఫాన్ బీభత్సానికి అయితే నిజంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిజంగా చాలా బాధపడ్డామండి. గ్లాసులు పగిలిపోతున్నాయి. సెల్లార్లోకి వచ్చి ఉన్నామండి, షేక్ అయిపోయింది బిల్డింగ్ అంతా. బయటికి వెళ్తే బాధ.
బిల్డింగ్ పడిపోతే బయటకు వెళ్తే బయట బతుకుతామో లేదు, ఇక్కడ పడిపోతే ఏమైపోతాం. నరకం అంటే జీవితంలో ఎప్పుడు చూడలేదండి. గాలికి బిల్డింగ్ కూడా మూవ్ అయినట్టు కనిపించింది. ఎన్నిసార్లు అండి ఉండలేకపోతున్నాం. ఏమండి టాప్ ఫ్లోర్లో ఉన్నాం, రీసౌండ్ అదొక రకమైన భయంకరమైన శబ్దాలు. ఓ పక్క నుండి తలుపులు కొట్టేసి బళ్ళు కొని గ్లాసులు అన్నీ పడిపోయినాయండి. ఎటు పడిపోతున్నాయి, ఎవరి మీద పడిపోతున్నాయో తెలియదు, ఏం చేయాలో తెలీదు. కిందకి మీదకి అలా పరుగులెట్టుకొని ఉన్నాం. రేకులు బోర్డులన్నీ కూడా మొత్తం రోడ్డు మీద ఏమీ లేవండి. మొత్తం అపార్ట్మెంట్లో గ్లాసులే పగిలిపోతాయి కిటికీల్లోంచి. ఇంకా రోడ్డు మీద ఏముంటాయండి, షెడ్లు అవి ఏమీ లేవండి. చెట్లు పడిపోతున్నాయి. కార్ అయితే కింద సెటర్లో ఉందండి, కదిలిపోయి వెనక్కి వచ్చి మేము కూర్చున్న దానికి రివర్స్లో వస్తుందేమో అని భయపడిపోయి ఇలా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చున్నాం. టైంలో వర్షం టైంలో ఉన్న వాళ్ళు చాలా భయపడిపోయారు. ఇంకా అసలు ఆ రోడ్డు మీద అంటూ వెళ్తే ఎగిరిపోవడమే, ఇంకా మామూలుగా లేదు పరిస్థితి. ఇంకా కాగితం ముక్కలాగే ఎగిరిపోతారు పైగానే వస్తే. ఇంక ఎక్కడో అక్కడ అలా పిల్లిలా ఉండిపోయారు మూల ఏం జరుగుతుంది అసలు? మీ చుట్టాలకు కానీ బంధువులకు కానీ తెలిసే పరిస్థితి లేకుండా పోయింది కదా. ఫోన్లు ఏమి ఫోన్లు కూడా పనిచేయలేదండి అసలు. ఏదో ఒక్కసారి సిగ్నల్ అందింది, వాళ్ళు గోల ఫోన్ అందట్లేదండి. తీరా చెప్పినప్పటికీ కొంచెం మళ్ళీ అలా స్థిమిత పడ్డారు. ఎక్కడో అక్కడే ఉండండి, బయటకు రావద్దు, ఏదైతే అదే జరుగుతుంది. నిన్నంతా ఏం తినలేదు, అలా ఉండిపోయామండి అంతే. ఇంకా అలా ముందు ఎప్పుడైనా చూసారు సార్ ఇలాగా? లేదు, అంతకుముందు లేదు. ఇప్పుడు ఈసారితో ఎక్కువ ఇంట్లో ఉన్నా కూడా భయపడిపోయే పరిస్థితి. ఫ్లాట్లు కూడా భయపడిపోయారు. అంతా షేక్ అయింది బిల్డింగ్ వర్షం. చేస్తారండి అదంతా. బండ్లన్నీ కనపట్లేదు అనుకుంటా, 2 వీలర్లన్నీ మునిగిపోయినా పూర్తిగా. మేడం గారు చెప్పండి, ఎలా జరిగిందో నిన్న? ఏదండి మీరు లోపల ఉన్నారు. నిన్న మాత్రం చాలా హారబుల్ ఇన్సిడెంట్స్ అండి. ఎందుకంటే మేము మా అపార్ట్మెంట్ కొంచెం స్లైట్గా ఓవడం గట్రా జరిగింది అనేసి చాలామంది అన్నారు. భయభారంతో మేము బయటకు వచ్చాం. ఆల్రెడీ ఇక్కడికి వస్తే అందరం ఇక్కడికి వచ్చేసి లోపల ఈ చెట్లు ఇవన్నీ పడిపోయాయి. అక్కడికి చూసారా, ఈ అద్దాలు ఏవైతే ఉన్నాయో పగిలిపోయామాట, ఇక్కడ పడిపోయాయి. మేము చాలా మటుకు ఈ నీళ్ళు ఏవైతే ఉన్నాయో తోడుదాన్స్ కూడా వచ్చాం కిందకి. దాంట్లో వైర్లో కూడా నీళ్ళు వెళ్ళిపోయాయి. వైర్లో నీళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ చేసామట. అయితే ఇవేమైనా ప్లగ్లు తీసేద్దాం అనుకున్నాం, కానీ ఎక్కడ జరగలేదు. ఇవన్నీ చెట్లు ఇరిగిపోవడం, పడిపోవడం, ఈ బళ్ళన్నీ బయట పెడితే తిరగబడిపోవడం ఇవన్నీ అవుతున్నాయి. కొంతమంది జనాలు అటు ఇటు వెళ్తున్నారు. వాళ్ళని కూడా కొంచెం హెల్ప్ చేసి బయట లోపలికి తీసుకొచ్చాం. మేము మా అపార్ట్మెంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాం. కానీ 1 గంట వరకు తగ్గిన తర్వాత కొంచెం ఈ చెట్లు ఏవైతే పడిపోయాయో కొట్టేసి పక్కన లాగేశారు. లాగేసి కొంచెం మేము కూడా సర్దిసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యేసకల్లా సేమ్ సిచ్యువేషన్. రాత్రి అంతా కరెంట్ లేదు. ఇప్పుడు వచ్చి పాల ప్యాకెట్లు లేవు. ఇక పాలు తాగడం పిల్లలకి గట్ట లేదండి. మాకు అస్సలు ఉండలే. మా ఇల్లు రూమ్ నిండిపోయి సామాన్లు అన్నీ పోయేవి. ఇగో ఈ రూమ్ వాచ్మ్యాన్గా ఉన్నాం మేము. తెలుసా, మొత్తం పోయేవి సామాన్లు అన్నీ. రాత్రి కొద్ది బట్టలు అవి ఉంటే ఇక్కడ తెచ్చుకొని ఉన్నాం. ఇప్పుడు పిల్లలతో భోజనాలు లేవు, ఏమీ లేవు, అలాగున్నాం అనమాట. భయం వేసింది మాకు అని కూడా మాకు.